బ్రేకింగ్ న్యూస్. పిఠాపురంలో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వర్మకు పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చినట్లేనా? వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబును జనసేనలోకి తీసుకోవడం ద్వారా పిఠాపురంలో వర్మకు చెక్ పెట్టనున్నారా? ప్రస్తుతం పిఠాపురంలో ఎటు చూసినా ఇదే చర్చ. పిఠాపురంలో సేనాని కోసం తన సీటు త్యాగం చేయడంతో పాటు గెలుపు కోసం విశేష కృషి చేసిన వర్మకు మొండి చెయ్యేనా? పిఠాపురంలో జనసేన బలోపేతానికి వర్మ ప్రత్యర్థిని బరిలో దింపుతున్న పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం వర్మకు ఎలాంటి భవిష్యత్తును కల్పించనుంది? పిఠాపురంలో ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే మాట. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, పిఠాపురంలో వర్మ రాజకీయ భవిష్యత్తు ప్రస్తుత పరిణామాల మధ్యలో ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? రాధిక, చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంట్రీ తర్వాత పిఠాపురం రోజు చర్చల్లోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. పొలిటికల్ ఎంట్రీలో చూసుకున్నట్లయితే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ అత్యధిక మెజారిటీ తోటి అయితే గెలుపును సాధించారు. అయితే పవన్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉండడంతో పిఠాపురం నియోజకవర్గానికి సరైన నాయకుడి కోసం వెతుకుతున్న సమయంలోనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పార్టీకి రాజీనామా చేసి పవన్ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పారు. అయితే నిన్న తాజాగా చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ని కలిశారు. పవన్ కళ్యాణ్ కూడా పెండం దొరబాబుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే జనసేనలోకి పెండం దొరబాబు ఎంట్రీతో వర్మకు చెక్ పడనున్నట్టుగా కూడా పిఠాపురంలో భారీ ఎత్తు ఏదైతే మొత్తం అంతా కూడా టాక్ నడుస్తుంది. చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన వర్మకు చెక్ పెట్టేందుకే దొరబాబుని తీసుకొస్తున్నారని చెప్తున్నారు. అయితే చూసుకున్నట్లయితే పిఠాపురంలో బలమైన నాయకుడి కోసం పవన్ ఎంతకాలం వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మాజీ ఎమ్మెల్యే కావడం, రాజకీయ అనుభవం కూడా ఎక్కువగా ఉండడంతో అయితే దొరబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉండడంతో రాష్ట్రంలో మొత్తం అంతా కూడా ఆయన పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో జనసేన బలాన్ని పెంచేందుకైతే దొరబాబుని తీసుకొస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. జనసేన బలం పెరగడంతో వర్మను డౌన్ చేయడానికి అయితే ఒక ప్రయత్నం జరుగుతుందంటూ కూడా గట్టి టాక్ వినిపిస్తుంది. అయితే ఇటు పక్కన టీడీపీ నేతలందరూ కూడా వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వాలంటూ కూడా పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో కూడా వచ్చిన పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా కార్యకర్తలందరూ కూడా వర్మకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వర్మకు టీడీపీ ఎలాంటి స్థానం కల్పిస్తుంది, ఎలాంటి భవిష్యత్తు కల్పిస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగానే మిగిలింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయంగా చాకచక్యంగా అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిఠాపురంలో తాను లేకపోయినా నియోజకవర్గ స్థాయిలో జోష్ ని నింపే ఒక నాయకుడు ఉండాలి. ఆ నియోజకవర్గ కార్యక్రమాలన్నీ సక్రమంగా చేసే ఒక నాయకుడు ఉండాలి. కాబట్టి పెండం దొరబాబు లాంటి మాజీ ఎమ్మెల్యేని పార్టీలోకి పిఠాపురంలో తీసుకురావడం వల్ల కొన్ని కీలక బాధ్యతలు కూడా అప్పచెప్పే అవకాశం కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ శివశంకర్.